ఓ 18 ఏళ్ళ వయసు ఉంటుందేమో. అప్పుడే 7 సంవత్సరాల దయ్యపు శక్తుల్లో నుంచి విడిపించబడి అప్పుడప్పుడే ప్రార్థన చేసుకుంటూ, అప్పుడప్పుడే వాక్యం చదువుకుంటూ, అప్పుడప్పుడే కాస్త భక్తి జీవితంలో యవన జీవితాన్ని స్థిరపరచుకుంటున్న రోజులు ఓ 18 ఏళ్ళు ఉంటాయి. ఉపవాస ప్రార్థన చేసుకుందామని గదిలోకి వెళితే వాళ్ళ అమ్మగారు వచ్చారంట. అరే, ఇప్పుడిప్పుడే కుదుటపడింది ఆరోగ్యం, 7 సంవత్సరాలు రక్తం కక్కుతూ తిరిగావు, ఇప్పుడు వద్దు నాయన. లేదమ్మా, ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను. ఉప్మా తిని ఉపవాసం ఉండి నాయన. అసలు ఉప్మా తింటే అది ఉపవాసం అనరంటమ్మా. సరే, నీ సావు సావు. అందరూ మా అమ్మ ప్రక్కన, ఫ్రెడ్ అన్న వాళ్ళ అమ్మ ప్రక్కన, మేరెక్కో ప్రక్కన. వద్దు వద్దు వద్దు. చివరికి ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న అంటే కొంచెం భయం. సరే, ప్రార్థన చేసుకుంటున్నారట. ఉదయం 9 గంటలకు నిలువు మోకరించిన వాడు ఉదయం 9 గంటల నుంచి 2-2:30 వరకు నిలువు మోకాళ్ళ మీద ఉండి, ఇక నిలువు మోకాళ్ళ మీద ఉండలేక 2 చేతులు కింద కొంగి 2 చేతులు ఇల్లు పెట్టారట. 2 పాదాలు ఆయన చేతులతో 2 పాదాలు పట్టుకున్నారట. పట్టుకొని, మన ప్రభు ఎవరో తెలుసా? నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా సమీపముగా ఉండేది.